హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టార్గెట్ సిఐఎస్ఎఫ్ 2025. గైస్, ఎవరైతే అభ్యర్థులు డిఫెన్స్, పారామిలిటరీ మరియు స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి నుండి వచ్చే నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ నా యూట్యూబ్ ఛానల్ అనేది యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మన యొక్క యూట్యూబ్ ఛానల్లో సిలబస్ అనాలిసిస్ వీడియో అండ్ అప్లికేషన్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్, వెయిటేజ్ గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ రోజు నుండి అనగా జూన్ 30 ఈ రోజు నుండి ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి అభ్యర్థులు ఏమేమి తీసుకెళ్ళాలి, ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనేది క్లియర్గా చెప్తాను, నోట్ చేసుకోండి. ఫస్ట్ మనం ఈ అడ్మిట్ కార్డ్ తీసుకెళ్ళాలి, ప్రింటెడ్ కాపీ ఆఫ్ ఈ అడ్మిట్ కార్డ్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి అది కలర్ అయినా పర్లేదు, జిరాక్స్ అయినా పర్లేదు. సెకండ్ వన్ వచ్చేసి ఒరిజినల్ ఐడి ప్రూఫ్ లైక్ ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, ఓటర్ ఐడి. ఈ నాలుగుట్లో ఏది తీసుకెళ్ళినా పర్లేదు. మ్యాక్స్ అందరికి ఆధార్ ఉంటుంది కాబట్టి ఆధార్ తీసుకెళ్ళండి. సో అందువల్ల ఏ ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ చూసుకుంటే ఒక వాటర్ బాటిల్, ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్, అది తీసుకెళ్ళండి. అండ్ టూ రీసెంట్గా దిగిన 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకెళ్ళండి. అండ్ ఒకటి బ్లూ పెన్ కానీ, బ్లాక్ పెన్ కానీ, బాల్ పెన్ తీసుకెళ్ళండి. ఎందుకంటే మనం రాసే సిబిటీ అయినా కానీ మనకు అర్థమెటిక్ రీజనింగ్ చేసేటప్పుడు పెన్ను ఉండాలి కాబట్టి పెన్ను వాళ్ళు ఇవ్వరు, మనమే తీసుకెళ్ళాలి ఇండియన్ ఆర్మీకి. సో నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మనకు ఉన్న 60 మినిట్స్లో మనం 50 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. కాబట్టి నేనేమంటున్నానంటే అర్థమెటిక్ కంపల్సరీ అటెండ్ చేయండి, రీజనింగ్ అటెండ్ చేయండి. అర్థమెటిక్ 15 క్వశ్చన్స్ అండ్ రీజనింగ్ 5 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి 20 క్వశ్చన్స్. రీజనింగ్లో 5 కరెక్ట్ అయ్యేటట్టు చూడండి. ఈ అర్థమెటిక్ ఏంటంటే కొంచెం బాగా చదివిన వాళ్ళు 15 పెట్టేస్తారు, అలా డౌట్ ఏం లేదు. ఇట్లా కొంచెం మీడియంకి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారంటే మ్యాక్సిమం 13 పెట్టేటట్టు చూడండి. ఇందులో 13 అండ్ అందులో రీజనింగ్లో 5, 18 మార్కులు అర్థమెటిక్ రీజనింగ్ నుంచి వచ్చేటట్టు ప్లాన్ చేయండి. ఇంకెక్కువ 20 కరెక్ట్ అయ్యేటట్టు చూడండి. మిగతా మనకి ఎంత మ్యాక్సిమం 35 క్వశ్చన్స్ కరెక్ట్ అయితే రన్నింగ్ పిలవడం జరుగుతుంది. కాబట్టి ఆలోచించి నీట్గా, ఏం టెన్షన్ పడకుండా కూల్గా ఎగ్జామ్ రాసండి. ఎగ్జామ్ ఈజీగా వెళ్తుంది. ఇండియన్ ఆర్మీ అంత కష్టం ఏమి ఉండదు. ఇండియన్ ఆర్మీ అంటే ఎగ్జామ్ కాదు, రన్నింగ్ ప్లస్ మెడికల్ చూస్తారు. ఎగ్జామ్ అంతా ఉండదు, బేసిక్ లెవెలే ఉంటుంది. కాబట్టి ఏం టెన్షన్ పడకండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. మంచిగా రాయండి, ఎక్కువ టెన్షన్ పడకండి. ఎక్కువ టెన్షన్ పడితే క్యాలిక్యులేషన్ మిస్టేక్ అవుతుంది. 30 సెకండ్స్లో రావాల్సిన ఆన్సర్ 1 minute 30 seconds 2 minutes తీసుకుంటుంది, టైం వేస్ట్ అయిపోతుంది. టెన్షన్ పడవద్దు అంతే. టెన్షన్ పడకుండా కూల్గా రాసిరండి. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. సో నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మనకు ఉన్న 60 మినిట్స్లో మనం 50 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. కాబట్టి నేనేమంటున్నానంటే అర్థమెటిక్ కంపల్సరీ అటెండ్ చేయండి, రీజనింగ్ అటెండ్ చేయండి. అర్థమెటిక్ 15 క్వశ్చన్స్ అండ్ రీజనింగ్ 5 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి 20 క్వశ్చన్స్. రీజనింగ్లో 5 కరెక్ట్ అయ్యేటట్టు చూడండి. ఈ అర్థమెటిక్ ఏంటంటే కొంచెం బాగా చదివిన వాళ్ళు 15 పెట్టేస్తారు, అలా డౌట్ ఏం లేదు. ఇట్లా కొంచెం మీడియంకి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారంటే మ్యాక్సిమం 13 పెట్టేటట్టు చూడండి. ఇందులో 13 అండ్ అందులో రీజనింగ్లో 5, 18 మార్కులు అర్థమెటిక్ రీజనింగ్ నుంచి వచ్చేటట్టు ప్లాన్ చేయండి. ఇంకెక్కువ 20 కరెక్ట్ అయ్యేటట్టు చూడండి. మిగతా మనకి ఎంత మ్యాక్సిమం 35 క్వశ్చన్స్ కరెక్ట్ అయితే రన్నింగ్ పిలవడం జరుగుతుంది. కాబట్టి ఆలోచించి నీట్గా, ఏం టెన్షన్ పడకుండా కూల్గా ఎగ్జామ్ రాసండి. ఎగ్జామ్ ఈజీగా వెళ్తుంది. ఇండియన్ ఆర్మీ అంత కష్టం ఏమి ఉండదు. ఇండియన్ ఆర్మీ అంటే ఎగ్జామ్ కాదు, రన్నింగ్ ప్లస్ మెడికల్ చూస్తారు. ఎగ్జామ్ అంతా ఉండదు, బేసిక్ లెవెలే ఉంటుంది. కాబట్టి ఏం టెన్షన్ పడకండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. మంచిగా రాయండి, ఎక్కువ టెన్షన్ పడకండి. ఎక్కువ టెన్షన్ పడితే క్యాలిక్యులేషన్ మిస్టేక్ అవుతుంది.
30 సెకండ్స్లో రావాల్సిన ఆన్సర్ 1 మినిట్ 30 సెకండ్స్ 2 మినిట్స్ తీసుకుంటుంది. టైం వేస్ట్ అయిపోతుంది. టెన్షన్ పడవద్దు అంతే. టెన్షన్ పడకుండా కూల్గా రాసిరండి. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.